తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు మనకిచ్చిన వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకున్నాం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. దేవుడి దినమందు మనకి ఈ వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుడి అంటున్నాడు. సత్యవంతుడైన దేవుణ్ణి ఎరుగు నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువుని శరీరధారిగా ఈ లోకానికి పంపించాడని యోహాను రాస్తున్నాడు. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మనకి వివేకం అనుగ్రహించారు. ఏంటంటే సత్యవంతుడు, మన తండ్రి అయిన దేవుడే సత్యవంతుడు. మరి ఎవరు లేరు. సత్యవంతుడైన దేవుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే సత్యవంతుడు. కాబట్టి ఆ సత్యవంతుడిని ఎరుగవలెనని మనము యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకమునకు పంపబడ్డారని ఈ వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆ సత్యవంతునిలో మనం నిలిచి ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారి బోధలు వింటూ ఆ సత్యవంతుని మనం గ్రహించి మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు మనము దేవుని బిడ్డలముగా కొనసాగగలుగుతాం. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడని కూడా ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. ఆ సత్యవంతుడైన దేవుడే నిజమైన దేవుడు, నిత్య జీవమునిచ్చే దేవుడు కూడా. మనకి నిత్య జీవమును అనుగ్రహించేది ఆ సత్యవంతుడైన దేవుడే. కాబట్టి మన యేసు ప్రభు వారు మనల్ని ఈ విధముగా ఆయా వాక్యముల ద్వారా మనల్ని బలపరుస్తూ, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సత్యవంతుడైన దేవుడు, ఆయనలో నిలిచి ఉన్న వారికి నిత్య జీవం అనుగ్రహించబడుతుందని యేసుక్రీస్తు ప్రభు వారి బోధలు మనకి తెలియచేస్తున్నాయని ఈ శిష్యుడైన యోహాను మనకి రాస్తున్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుడి అంటున్నాడు. చిన్నపిల్లలారా అంటే దేవునిలో మనము చిన్నపిల్లలమే. దేవునిలో మనము భూమి పునాది వేయబడక ముందే క్రీస్తులో మనం ఏర్పరచబడినప్పటికీ దేవుని దృష్టిలో మనం చిన్నపిల్లలమే కనుక చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుడి అంటున్నాడు. విగ్రహములు అంటే ఒక ఐడియల్ని పెట్టుకుని, ఒక బొమ్మను పెట్టుకుని పూజ చేయటం మాత్రమే కాదు. దేవునికి అయిష్టమైనవన్నీ మనకి విగ్రహాలే, ఈ లోక సంబంధమైనవన్నీ మనకి విగ్రహాలే. కాబట్టి విగ్రహముల జోలికి పోకుడి అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును మన రక్షకుడుగా అంగీకరించి మన సత్య దేవుడైన తండ్రి ద్వారా మనం నిత్య జీవం పొందుకుంటామని గ్రహింపు కలిగి ఉండి విగ్రహంల జోలికి పోకుండా ఉండాలని మనకి దేవుడు జ్ఞానం బోధిస్తున్నాడు. దేవునికి ఆయాస్కరమైనది ప్రతిదీ కూడా మనకి విగ్రహమే. ఈ లోక సంబంధమైనది, ఈ లోక స్నేహము, ఈ లోకంలో ధనధాన్యాలు కలిగి ఉండవచ్చు, కానీ వాటినే ప్రేమించకూడదు. అదే విగ్రహం. దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో అదే విగ్రహం. కనుక సత్యవంతుడైన దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాము. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము ఆ నిత్య జీవాన్ని సంపాదించుకున్నాము. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో కూడా నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము అంటున్నాడు. నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు వారిని కాపాడము అని యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. అక్కడ శిష్యులను ఆడ యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు అని ఒప్పుకున్న వారిని ఉద్దేశించి యేసు ప్రభు వారు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. ఆయన ఇంకా శిలువ మరణం పొందబోతున్న ముందు దినాల్లో ఆయన చేసిన బోధ అంతటిని ఫినిష్ చేసిన తర్వాత ఇంకా ఆయనకు అప్పగింపబడిన బిడ్డల నిమిత్తమే దేవుడు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. ఏమి అంటే, నీవు నాకు అనుగ్రహించిన వీరిని నీ నామమందు వారిని కాపాడము అంటున్నాడు. మనల్ని కాపాడమని నిత్యము దేవుడు మన తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మన తండ్రి అయిన దేవునికి మన నిమిత్తమై ప్రతిదినం విజ్ఞాపన చేస్తూనే ఉంటారు మనల్ని కాపాడమని. కాబట్టి మనం కాపాడబడగలుగుతున్నాం. మన ప్రార్థనల వల్ల మాత్రమే కాదు, మన విజ్ఞాపనల వల్ల మాత్రమే కాదు, మన యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తము నిత్యము తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు. కాపాడము, నీవు నాకు అనుగ్రహించిన వీరిని కాపాడము అని ప్రార్థన చేస్తున్నారు. కనుక మనం కాపాడబడగలుగుతున్నాం, మనం దేవునిలో జీవించగలుగుతున్నాం, విగ్రహాల జోలికి పోకుండా ఉండగలుగుతున్నాం. ఇక ముందు కూడా విగ్రహాల జోలికి పోకుండా ఉండాలి అంటే మనము సత్యవంతుని యొక్క మాటలు వినాలి,
సత్యవంతుని యొద్ద ఎందు ప్రార్థన చేయాలి. మన భక్తి జీవితాన్ని కొనసాగించుకోవాలి. అట్టి కృప వినుచున్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. నైనా మీ పిల్లలు నాయన మిమ్మల్ని కలిగి నిత్యము మిమ్మల్ని సేవిస్తూ ప్రభువా, నాయన విగ్రహముల జోలికి పోకుండా ప్రభువా, మిమ్మల్ని ఆరాధిస్తూ ప్రభువా, మా ప్రభువా మీ యొక్క కృపను పొందుకునేలాగన, నిత్య జీవమును పొందుకునేలాగన బిడ్డలందరినీ కాపాడు దేవుడు అయినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.